बिल पास हो गए ना, पहले इससे पहले तक जो जैसा है वैसा था वक्फ यूजर में, उसमें क्या भी है नहीं। अलबत्ता जिसके ऊपर विवादम है वो विवादम क्लियर हुए तक वो वो पर्टिकुलर प्रॉपर्टी जो है वक्फ यूजर में नहीं आती। వివాదం సద్దుమణిగినంత వరకు వివాదం ఎవరికైతే ఉందో ఆ వివాదం లేదండి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పి కోర్టు మాకు ఇచ్చేసింది అనుకోండి, ఇంకా అది వక్ఫ్ యూజర్ లోకి వచ్చేస్తుంది. లేదు ఆ వివాదం సెట్ అయ్యేంత వరకు అది వక్ఫ్ యూజర్ లోకి రాదు. ఇలాంటివి మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల మీద లెక్క వచ్చి పెట్టవచ్చు, అన్ని తక్కువ ప్రాపర్టీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏముందండి బీజేపీ వాళ్ళకి 2 నిమిషాలు పని కదా వివాదం సృష్టించడానికి, ఇదిగోండి ఇది వివాదం, ఇది మసీదు కాదు ఇది మందిరం అని చెప్తే అయిపోయిందిగా, వివాదం వచ్చేసిందిగా అంటారు. కానీ అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది వివాదం ఈ తారీఖు కన్నా ముందే ఉండాలి. అది మీరు చెప్తుంది వేరండి, నేను చెప్తుంది వేరు. 2 ఏప్రిల్ 2025 నిన్న బిల్ పాస్ అయింది. నిన్న డేట్ కన్నా ముందు మాత్రమే వివాదం ఉంటేనే అది వక్ఫ్ యూజర్ లోకి రాదు. 3వ తారీఖు అంటే ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరు ఒక మస్జిద్ ని పట్టుకొని మీది మందిరం అని చెప్పేశారు వక్ఫ్ యూజర్ లో ఉందానికి, అది ఏ మాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు. చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. దీని వల్ల మీ పేరేమన్నారు? హసన్ షరీఫ్ గారు కదా? హుసైన్ షరీఫ్ గారు. దీని వల్ల 50% ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీ సేవ్ చేయగలిగామండి. ఇది నేను చెప్పే మాట కాదండి, నాకు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నంత అవగాహన నాకు ఉండకపోవచ్చు, నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ నేనేం చేశాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వైసీపీలో కర్నూలు నుంచి పోటీ చేస్తున్నటువంటి మన ఇంతియాజ్ అహ్మద్ గారు, ఇంతియాజ్ అహ్మద్ గారితో నేను సంప్రదించాను. దాని తర్వాత షఫీకుజ్జమా గారు చీఫ్ సెక్రటరీ గారు, ఆయనతో సంప్రదించాను. వీళ్ళు ఇద్దరూ కలిసి 944 పేజీలు పూర్తిగా చదివిన తర్వాత వారు ఇచ్చినటువంటి భరోసా మాట ఏమిటంటే, షిబ్లీ గారు ఈ ఒక్క అమెండ్మెంట్ వల్ల 60% మన సమస్య తీరిపోయిందండి అన్నారు. ఇది నేను మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవటానికో లేకపోతే నా మీద పడిపోతున్నారు అందరూ లేకపోతే నన్ను ఏదో కార్నర్ చేస్తున్నారు గాను నేను ఏ మాత్రం చెప్పట్లేదండి. మీరు ఒక ముస్లిం సోదరుడుగా నాకు పద్ధతిగా మీరు నన్ను అడిగారు కాబట్టి మీకు నేను పూర్తిగా నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మీకు ఇంతసేపు అయినా కూడా కానీ నేను తినకుండా నేను మీకు సమాధానం ఇస్తుంది అదే. ఇది నేను ఆ దేవుడైనటువంటి అల్లా సుబ్హానహు వ తఆలాని హాజిర్ నాజిర్ చెప్తున్నటువంటి మాట. నేను చెప్పినటువంటి మాటలో నేను దేవుడి దయ వల్ల 2017 ఆగస్టులో నేను హజ్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆవగింజంతా కూడాను నేను తప్పు చెప్పను, అబద్ధం మాట్లాడను. పొరపాటు ఏమైనా జరుగుండొచ్చు, పొరపాట్లు ఏమైనా చేసేవచ్చు. పొరపాటు అంటే మంచికి తెలియకుండా జరుగుతాయి, తప్పు గాని అబద్ధం గాని నేను మాట్లాడను. కానీ ఈ అంశంలో ఇది నేను స్వతహాగా తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కాదు. ఈ మొత్తం ఎవరైతే ఈ రోజున మీరందరూ మాట్లాడుతున్నారో లేకపోతే మీరందరూ అపోహకు గురవుతున్నారో 944 పేజీల్లోంచి 4 పేజీలు ఎవరైనా చదివారా? ఇది ఒక్క అంశం మాత్రమే నేను మీకు ఇప్పుడు చెప్పాను సార్. నాకు ప్రస్తుతానికైతే నాకు దీనికన్నా ఎక్కువ చెప్పే ఓపిక లేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి 5-6 ఇంటర్వ్యూలు మాట్లాడాను. ఇందాక కూడా ఏపీఎన్ స్టూడియోలో ఉన్నాను. కాకపోతే మీ మాట తీరు నాకు నచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఉన్నానగానే సార్ మళ్ళీ మాట్లాడతానండి కట్ చేశారు మీరు. కొంతమంది సోదరులు ఫోన్ చేసి నా తల్లిదండ్రులు చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, నీ పుట్టుక ఎలాంటి పుట్టుక అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. మమ్మల్ని అంట హతమారుస్తారంట, మమ్మల్ని అంట రోడ్డు మీద ఈడుస్తారంట, మా పిల్లల్ని రోడ్డు మీద లాగుతారంట. ఏం తప్పు చేసామండి? ఏంటండి మీలో బీజేపీలో ఉన్న తేడా ఏంటి? మీలో ఆర్ఎస్ఎస్ లో ఉన్న తేడా ఏంటి? మేము ఆ అల్లా కోసం మేము సబర్ చేస్తున్నాం. ఎందుకు సబర్ చేస్తున్నాం అంటే జోష్ మే హై ఖౌమ్, ఇదే జోష్ కదండి మమ్మల్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్లతో నేను కూడా వ్యతిరేకిస్తే
వచ్చేదేంటి పోయేదేంటి నాకు చెప్పండి. 99లో ఇంకోడొకడు కలుస్తాడు, అంతేగా. నేనేం చేశాను, నాకు ఏదైతే ఖురాన్ మరియు హదీస్ రోషనీలో నాకు లౌక్యం, నాకు ఏదైతే నాకు ఖురాన్ హదీస్ రోషనీలో నాకు దేవుడు నేర్పించాడో ఆ లౌక్యాన్ని ప్రదర్శించి నేను వాళ్లతో పాటే ఉండి, అరే బాబు నేను నీ కోసం పోరాడాను, నీ కోసం పనిచేశాను, ఈ రోజున నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, మళ్ళా నువ్వేం చేస్తావు నాకు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నా. నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఇంత పెద్ద పని చేసి పెట్టగలిగాడు. సరే, చంద్రబాబు నాయుడు గారికి మీరు తిట్టుకోండి, శుభ్లీని తిట్టుకోండి, ఏమైనా తిట్టుకోండి, కానీ ఇది మట్టుకు వాస్తవము. ఇప్పుడు ఇది మీ దృష్టిలోకి రావాలా వద్దా అంటే కనుక నేను మీకు పంపిస్తాను, నేను మీకు ప్రూఫ్ పంపిస్తాను, చూసుకోండి. అంతే అంతే అంతే. సరే, ఒక చిన్న మాట, మీకు మీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, మాకంటే ఎక్కువ నాలెడ్జ్ కాబట్టి, ఈ వక్ఫ్ భూములు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్కి వెళ్తే అందరూ ఏంటంటే కోపం, వాళ్ళు అధీనం వెళ్ళిపోతే అందరూ పనిచేస్తారని భయం వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్కి, అది అడుగుతున్నారు కొంతమంది. ఏంటంటే వక్ఫ్ భూములు, ఈ వక్ఫ్ భూములు జనరల్గా ఏంటంటే ఈ తీసుకొని వేరే వీళ్ళు బీజేపీ వాళ్ళే క్యాష్ తీసుకుంటారా అంటున్నారు కొంతమంది, అలా అంటున్నారు. మీకు చిన్న మాట చెప్పనా సార్, మీకు మనం భారతదేశంలో నివసిస్తున్నామండి. 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. మా యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు అంటే మేము తినే తిండి, మేము వేసుకునే బట్ట, మేము మాట్లాడే మాటలు, మా నమాజు, రోజా, జకాతు, హజ్జు, ప్రతి అంశాన్ని కూడా వివాదంలోకి నెట్టిన వాళ్ళే వీళ్ళు కదా. మీరు ఒక్క మాట నాకు చెప్పండి, నేను బీజేపీకి ఒత్తాసు పలకను, కాంగ్రెస్ కి ఒత్తాసు పలకను, చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకను, జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలకను. మీలో మేము ఇద్దరం సహజంగా మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు, ఆర్టికల్ 370 తీసుకొచ్చారు, లేకపోతే మొన్న సిఏఏ బిల్లు తీసుకొచ్చారు. మనకి ఏం ఊడిందండి? మనదేం ఊడింది? మనదేం ఊడింది? నేనేమంటానంటే సమస్య వరకు మీరు చూపించండి, అంతేగాని ఈ విధంగా మొత్తం సమాజాన్ని ఉద్రేకానికి లోను చేస్తే రేపటి రోజున మేము అందరితో పాటు కలిసి జీవించాలా, లేదంటే కనుక నేను ఒక్కడనే జీవించాలా? ఇంకొక మాట చెప్పేస్తాను నేను మీకు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హుసేన్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తమరే కాసేపటికి అనుకోండి. ఇదే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియదేం కాదు. నేను మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లేదు సుమా, నేను ఉన్న మాట వాస్తవం చెప్తున్నా. మీరు కేవలం ముస్లింల కోసం మాత్రమే మీరు ముఖ్యమంత్రి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి? మీరు 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. మళ్ళా మీరు మాట్లాడేటప్పుడు, మీరు పని చేసేటప్పుడు అందరి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి, అందరిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అంటే ఏదైతే వ్యాస్ట్ లాభాలు ఉంటాయో రాష్ట్రం కోసం వాటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, లిటరల్లీ ఫోన్ చేసి, సార్ నేను మీకు అబద్ధం చెప్పట్లా, నేను మీకు నా దగ్గరకు వస్తే నేను మీకు వాయిస్ రికార్డింగ్ కూడా వినిపిస్తా, కాల్ కాన్ఫరెన్స్ తీసుకొని దాదాపు 20 నిమిషాలు ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆయనకి తెలియదా మీరందరూ కోప్పడతారు, మీరందరూ మమ్మల్ని తూర్పాగా అని చెప్పేసి? సరే, ఇదంతా వదిలేయండి. గతంలో సిఐఏ ఎన్ఆర్సి బిల్లు తీసుకొచ్చారు. అసలు మీకు నాకు కనీసం అవగాహన లేకుండా మొత్తం 22 మంది ఎంపీలు పోయి గుంపగత్తగా ఓటేసి వచ్చేసారు, బిల్ పాస్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేయగలిగాం సార్? మేము ఏం చేయలేదు. ఈ రోజున నేను ఓపెన్ గా నేను బీజేపీతో పాటు ఉన్నా కూడా గానీ నేను మిమ్మల్ని ఇబ్బంది రానివ్వను అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తి ఇతను. నేనేమంటానంటేనండి, చిన్న దొంగ పెద్ద దొంగ ఇద్దరు దొంగలైతే కామనే, అంతే అంతే అంతే, సరేనా? కానీ ఇక్కడ చిన్నోడెవడు పెద్దోడెవడు? ఇప్పుడు ఇప్పుడు మేము బైకాట్ చేస్తాం అంటున్నారు, హెరిటేజ్ ఫుడ్స్ బైకాట్ చేయండి అని చెప్పేసి మీరు వీడియో పెట్టండి అంటున్నాడు ఒకడు ఫోన్ చేసి ఇంకోటి ఏదో అంటున్నాడు, ఇంకోటి ఫోన్ చేసి అసలు మేము ఏమంటారు ఏదైతే ఇఫ్తార్ దావత్ ఉన్నాయో దాన్ని బైకాట్ చేయండి అంటారు. నాకు ఒక్క మాటకి సమాధానం చెప్పండి సార్. ఈ రోజు దేశంలో 11 సంవత్సరాల నుంచి ఎవరు బైకాట్ కి గురై ఉన్నారు? మొత్తం భారతదేశంలో ముస్లింలు బైకాట్ కి గురై ఉన్నారు. అంతే అంతే. మనం కాస్త
కాస్త ఆలోచన పెట్టి కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే విషయాలు మన దృష్టిలోకి వస్తాయండి. నేను వినటానికే సిద్ధంగా లేను, నువ్వు మాట్లాడేది మొత్తం అబద్ధమే అంటే కనుక నేను చేయగలిగింది ఏం లేదు సార్. నేను సస్తే మీరు మునాఫికు, లేకపోతే మీరు కాఫీర్ అయిపోయారు, మీకు దేవుడు క్షమించాడు, మీరు అసలు ముస్లిమే కాదు, మీ గడ్డం తీసేయండి, మీరు జుబ్బా తీసేయండి అంటే ఇవన్నీ చెప్పడానికి మీరెవరండి? అంతే. నేను సస్తే నేను సమాధానం ఇచ్చుకోవాల్సింది నా దేవుడికి, నేను అల్లాకి సమాధానం మీరు ఇచ్చుకోవాలి, అంతేగాని నా ఖబర్లో మీరు రారు కదా. నేను నాకు పాతి పెడితే నా ఖబర్లో మీరు రారు కదా, నా సమాధానం నేనే ఇచ్చుకోవాలిగా. అంటే అవగాహన. సరే, ఇప్పుడు ఇదంతా వదిలేయండి. మీకు ఇంకో గమ్మత్తైన అంశం చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీలో లేనండి, నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు తెలుగుదేశం పార్టీలో, మీకు తెలుసో లేదో తెలీదు. నేను ప్రభుత్వంలో ఏ ఒక్క అధికారంలో కూడా నేను లేను, ఏ ఒక్క పోస్ట్ లో కూడా నేను లేను. అయినా కానీ నేను ఎందుకు పూసుకుంటున్నాను తెలుసా మీకు? నేను మాట ఇచ్చాను, టీడీపీ వల్ల బీజేపీతో కలిసినా గానీ టీడీపీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి నేను మాట ఇచ్చాను. కాబట్టి నేను నుంచొని మాట్లాడుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా గానీ ఈ అంశంపై మాట్లాడా చెప్పండి మీరు నాకు? పోనీ నేను బిల్లుకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నానా చెప్పండి? నేను బిల్లుకి వ్యతిరేకంగానే ఉన్నాను సోదరా. నేను మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఆలోచిస్తుంది ఏంటంటే కాస్త లౌక్యంగా పోదాం. నేను వాళ్లతో పాటు సొబ్బిగానే బిగడిగే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మునాఫికు, ఒక యహూది, ఒక నస్రానీ వస్తే లేచి నుంచొని కూర్చొని వాళ్లతో పాటు అక్రాస్ ద టేబుల్ కూర్చొని చర్చించేవాళ్ళు. సులే హుదైబియా గురించి మీకు తెలుసా? సులే హుదైబియా లాంటి వాక్యాలు ఏముంది? మనం ఈ రోజున నేను చేసింది కూడా అదేనండి. నా దేవుడికి నేను సమాధానం ఇచ్చుకుంటాను, అల్హమ్దులిల్లా. నేను చచ్చిన తర్వాత నా సమాధానం చేసుకుంటా. కానీ ఇది ఏదైతే నా తల్లిదండ్రులను, చచ్చిపోయిన తల్లిదండ్రులను లేపి కూర్చోబెడుతున్నారో, నా ఇంట్లో పెళ్ళాన్ని రోడ్డు మీకు లాగుతున్నారో, నా గడ్డాన్ని, నా టోపీని, నా ఇమాన్ని లాగుతున్నారో, నాకైతే నా కళ్ళకి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని మనం తిడతాం కదా, వాళ్ళకి వీళ్ళకి నాకు కొంచెం కూడా వ్యత్యాసం కనిపించడం లేదు. ఇది రైట్ భాయ్, జజాకల్లా. మీరు बहुत अच्छा बात हम बोले, शुक्रिया, थैंक यू, जज़ाकल्लाह।